Hi friends, welcome to Techno Episode 1406. ఈరోజు డేట్ 21st June 2024. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది ఇయర్ మీకు LG 7kg ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉంది. రెగ్యులర్గా 20,000 దాకా ఉంటుంది. ఈరోజు విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 14,000కి వస్తుంది. యాక్చువల్గా అయితే మంచి డీల్లోనే ఉంది. అది కూడా మీకు LG లాంటి బ్రాండ్ నుంచి. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, డీటెయిల్స్ కూడా అక్కడే ఉంటాయి. ఇలాంటి డీల్స్ అనేవి వస్తూ పోతుంటాయి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఈరోజు మోటరోలా ఎడ్జ్ 40 నియోకి ఆండ్రాయిడ్ 14కి సంబంధించిన అప్డేట్ని రోల్అవుట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్స్లో ఇదొకటి. సో చాలా మంచి ఫోను. దీనికి వీళ్ళు అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు, ఆండ్రాయిడ్ 14కి సంబంధించిన అప్డేట్. సో ఎవరైతే ఎడ్జ్ 40 నియో వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒక అప్డేట్ అనేది ఫైనల్గా వచ్చింది చాలా గ్యాప్ తర్వాత. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి. వన్ ప్లస్ వాళ్ళు ఈ మంత్ 27వ తారీఖున చైనాలో వన్ ప్లస్ A3 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. అదేంటి చైనా న్యూస్ కవర్ చేస్తున్నారు, చైనా అన్నారుగా అంటే ఒక ఫోన్ ఇందులో మన ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ 4 అనే పేరుతో రాబోతుంది. అందుకే దీన్ని కవర్ చేయాల్సి వచ్చింది. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి యాక్చువల్గా చైనాలో, వన్ ప్లస్ A3 అలాగే A3 Pro. మనకి A3 మాత్రమే వస్తుంది, అది కూడా వన్ ప్లస్ నార్డ్ 4 అనే పేరుతో. దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో వన్ ప్లస్ లాంచ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ నార్డ్ ఫోన్ కూడా అవుద్ది అనమాట ఇది. ఎందుకంటే ఇది 8 Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ మీరు వెరీ రీసెంట్గా లాంచ్ అయిన ఏదైతే రియల్మీ వాళ్ళ GT కానీ GT60 కానీ ఏదైతే ఉందో సేమ్ ప్లాట్ఫామ్ని దీంట్లో యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే అంతా ఒకటే కాబట్టి, అంతా ఒకటే బ్రాండ్ కాబట్టి, BBK గ్రూప్ కాబట్టి ఆ ప్లాట్ఫామ్ని, ఆ ఫామ్ ఫ్యాక్టర్ని సేమ్ యూజ్ చేసుకుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా అవే వాడుకుంటుంది. 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో కర్వ్డ్ LTPO Pro XDR సేమ్ రియల్మీ GT 660 ఈ సేమ్ డిస్ప్లే అనమాట. సేమ్ ప్యానల్ని దీంట్లో వాడబోతున్నారు. అలాగే దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 60లో మీకు 7+ Gen 3, అలాగే 6లో మీకు 8S Gen 3 ఉంది. దీంట్లోనేమో 8 Gen 3 ఉంటుంది. అంటే నాకు తెలిసి ఎంత లేదన్నా 40,000 ఈజీగా టచ్ అవుతుంది ఈ ఫోన్. అండ్ దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్, మూడోది 2 మెగాపిక్సెల్. ఇవి రెండింటిని వన్ ప్లస్ ఎందుకు కంటిన్యూ చేస్తుంది మరి ఇంకా స్టిల్గా. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6100 mAh బ్యాటరీ, ఇది ఇక్కడ కీ పాయింట్. అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ రాబోతుంది. నాకు తెలిసి ఇది ఎంత లేదన్నా ఈజీగా 40,000 టచ్ అయ్యే ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో ఒక కొత్త కలర్ వేరియంట్ని తీసుకొచ్చింది. దీని పేరు టైటానియం ఎల్లో, గోల్డెన్ టైటానియం ఎలా అనుకోవచ్చు అనమాట. పేరు మాత్రం టైటానియం ఎల్లో అని పెట్టారు, బట్ చూడటానికి మాత్రం ఇది గోల్డెన్ టైటానియం లాగా ఉంది. ఎక్సలెంట్గా ఉంది కలర్ మాత్రం. సో ఎవరైనా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ప్లాన్ చేసుకుంటే ఈ కలర్ మీద ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ మనకి ప్రజెంట్గా యాపిల్ బ్యాక్ టు స్కూల్ డేస్ ఆఫర్స్ని అనౌన్స్ చేస్తుంది. అండ్ ఇవి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఉంటాయి మన ఇండియాలో కూడా. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ అండ్ ఫ్రీ బీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి ఎవరైతే యాపిల్ ప్రొడక్ట్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో సో వాళ్ళు దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇక్కడ బ్యాక్ టు స్కూల్ డేస్ అంటే మన ఇండియాలో స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే యాపిల్ ప్రొడక్ట్స్ వాడరు. యాక్చువల్గా మిగతా కంట్రీస్, US లాంటి కంట్రీస్లో అక్కడ స్కూల్ అంటే ఇంటరు ఇలాంటి వాళ్ళని కూడా స్కూల్సే అని అంటారు కదా. సో మన దగ్గర అంటే సో అందుకని వాళ్ళు బ్యాక్ టు స్కూల్ డే ఆఫర్స్ అని పెట్టుకున్నారు. మన దగ్గర బ్యాక్ టు కాలేజ్ డే ఆఫర్స్ అన్నా కానీ యాపిల్ ప్రొడక్ట్స్ కాలేజ్ డేస్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంచెం కష్టమే. సో ఎనీవేస్, సో యాపిల్ బ్యాక్ టు స్కూల్ డే ఆఫర్స్ని అయితే తీసుకొచ్చింది. ఇక్కడ ఫ్రీ బీస్ ఏంటంటే మీకు ఐప్యాడ్స్ కొంటే ఐప్యాడ్ ప్రో M4 అలాగే ఐప్యాడ్ ఎయిర్ M2 ఇవి రెండు కొంటే మీకు పెన్సిల్ ఫ్రీగా వస్తుంది. పెన్సిల్ 10,000 దాకా ఉంటుంది కదా, ఈ 10,000 పెన్సిల్ ఫ్రీగా ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం మీకు కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీకు మ్యాక్బుక్ ఎయిర్ కానీ, మ్యాక్బుక్ ప్రో కానీ, అలాగే మీకు ఐమ్యాక్ కానీ, మ్యాక్ మినీ కానీ కొంటే మీకు యాపిల్ ఎయిర్ పాడ్స్ ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. ప్లస్ కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అఫీషియల్ యాపిల్ వెబ్సైట్లో. ఒకవేళ మీరు బ్యాక్ టు స్కూల్స్కి, మీరు స్కూల్కి ఏమైనా తీసుకోవాలనుకుంటే, కొనుక్కోవాలనుకుంటే కొనండి. మామూలుగా కూడా ఇంట్లో యాపిల్ ప్రొడక్ట్స్ స్కూల్కి కొనేయమంటే పిచ్చి కొడతారు, రక్తాలు పడతాయి, జాగ్రత్త. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు మన ఇండియాలో వెరీ సూన్ రెడ్మీ 30ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇది చాలా బెటర్ స్పెసిఫికేషన్తో నెంబర్ సిరీస్లో రాబోతున్న మంచి ఫోనే.
అండ్ ఇది ప్రైస్ ఎంత పెడతారన్నది అల్టిమేట్గా అక్కడ కీ పాయింట్. అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో పెడితే ఈ ఫోన్ చూడొచ్చు, అంతకంటే ఎక్కువ పెడితే మాత్రం పక్కకు పెట్టేయచ్చు. అది కూడా వాస్తవమే యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఆల్రెడీ మనకి 10,000 రూపీస్ బిలోకి ఆల్రెడీ రెడ్మీ 12 5Gలో తీసుకొచ్చారు. ఈసారి అప్గ్రేడ్ ఏం చేయకుండా సేమ్ ప్రాసెసర్తో వీళ్ళు రెడ్మీ 13 5Gని కూడా తీసుకొస్తున్నారు. సో ఇక్కడ ఇది మనం ఆలోచించుకోవాల్సిన పాయింట్ అనమాట. 108 మెగాపిక్సెల్ కెమెరా, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేశారు. బట్ ప్రాసెసర్ మాత్రం ఎలాంటి చేంజెస్ చేయలేదు. అలాగే ఈరోజు రెడ్మీ వాళ్ళు గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో రెడ్మీ నోట్ 13 ప్రోలో ఒక కొత్త కలర్ వేరియంట్ని అనౌన్స్ చేశారు. దీని పేరు ఒలైవ్ గ్రీన్ కలర్ అనమాట. సో రెడ్మీ నోట్ 13 సిరీస్ ఇంకా కొంటున్నారా? సో మీలో ఎవరైనా కొన్నారా? ఒకసారి చెక్ చేయండి. అండ్ ఒకవేళ కొనాలనుకుంటే రెడ్మీ నోట్ 13 ప్రోలో కొత్తగా గ్రీన్ కలర్ తీసుకొచ్చారంట, పచ్చ కలర్ తీసుకొచ్చారు. ఒకసారి చూడండి పిచ్చిగా. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా మనకి యాడ్ బ్లాకర్స్ మీద ఉక్కుపాదం మోపారు కదా, అదే యాడ్ బ్లాకర్స్ని బ్యాన్ చేస్తున్నారు కదా. మీరు ఏదైనా బ్రౌజర్స్లో యూట్యూబ్ని ఓపెన్ చేసుకొని చూస్తున్నప్పుడు ఎలాంటి యాడ్ బ్లాకర్స్ ఉన్నా కానీ వీడియో అనేది ప్లే అవ్వకుండా ఒక్కసారి అలా ఓపెన్ అవుతుంది, ఎండ్కి వెళ్ళిపోతుంది, ఓపెన్ అవుతుంది, ఎండ్కి వెళ్ళిపోతుంది అనమాట. మధ్యలో ఉన్నది ఏం కనపడదు. సినిమా స్టార్టింగ్ దగ్గర ఉంటుంది, డైరెక్ట్గా ఎండ్కి వెళ్ళిపోద్ది. శుభం కార్డు, ఓపెనింగ్ కార్డు, శుభం కార్డే పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఎందుకంటే యాడ్ బ్లాకర్స్ని బ్యాన్ చేయాలని చెప్పి యూట్యూబ్ యాప్లో కానీ యూట్యూబ్ బ్రౌజర్లో మీరు ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చారు. అండ్ ఇది వర్క్ అవుతుంది కూడా మన ఇండియాలో కూడా. కొన్ని థర్డ్ పార్టీ బ్రౌజర్లో స్టిల్ వర్క్ అవుతుంది కానీ యాడ్ బ్లాకర్ పనిచేస్తుంది, కానీ మెల్లమెల్లగా అది కూడా క్లోజ్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇంకొక దాని మీద కూడా ఉక్కుపాదం మోపబోతున్నారు. ఇదేంటంటే యూట్యూబ్ ప్రీమియం అనేది కొన్ని కంట్రీస్లో తక్కువగా ఉంటుంది. అంటే మా గ్లోబల్గా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్రైజింగ్ ఉంటుంది. అది యూఎస్ది ఈక్వల్ చేసుకున్నప్పుడు కొన్ని కంట్రీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఫోన్ ఉందనుకోండి, ఐఫోన్ 15 Pro వెరీ రీసెంట్గా నేను కొన్నాను కదా. సో మన ఇండియాలో 1,45,000 ఉంటుంది. అదే ఇప్పుడు వియత్నాం ఇలాంటి కంట్రీస్లో మీకు 96,000 97,000 వస్తుంది, ప్లస్ 10% మళ్ళీ మీకు వ్యాట్ రిఫండ్ కూడా వస్తుంది. అంటే అంత లేదన్నా అది 90,000కి 95,000కి అలా వస్తుంది కదా, 92-93 అలా వస్తుంది కదా. సో ఇంత తక్కువకి ఎందుకు వస్తుందంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ రూల్స్ అక్కడ అలా ఉంటాయి కాబట్టి. సేమ్ అట్లనే యూట్యూబ్ ప్రీమియం కూడా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. అయితే చాలామంది తెలివిగా ఏం చేస్తున్నారంటే VPNs యూజ్ చేసుకొని ఆయా కంట్రీస్ సంబంధించి అకౌంట్లు క్రియేట్ చేసుకొని అక్కడ పర్చేజ్ చేసుకొని ఇక్కడ వాడుతున్నారు అనమాట. సో దానివల్ల కూడా వాళ్ళకి డబ్బులు అనేది సేవ్ అవుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్ అనమాట ఇది. అయితే ఇప్పుడు దీని మీద ఉక్కుపాదం అయిపోతుంది యూట్యూబ్. ఏం చేస్తుందంటే VPNలు వాడి ఎవరైతే అకౌంట్లు కొనుక్కున్నారో ప్రీమియం అకౌంట్లు వాళ్ళవి క్యాన్సిల్ చేస్తుంది, వాళ్ళ అకౌంట్లు క్యాన్సిల్ చేస్తుంది అనమాట. అండ్ మీకు విషయం తెలుసా, గ్లోబల్గా తక్కువ ప్రైస్కి మా యూట్యూబ్ ప్రీమియం మంత్లీ వచ్చే ప్లాన్స్ వచ్చే కంట్రీస్ లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను. ఫస్ట్ అర్జెంటీనా ఉంది, తర్వాత మన ఇండియానే ఉంది తక్కువ ప్రైస్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఒక రకంగా మనం తక్కువనే పే చేస్తున్నాం, కానీ నిజానికి మనకైతే అది చాలా ఎక్కువే. సో ఎనీవేస్ గ్లోబల్గా ఉన్న లెక్క ప్రకారం అయితే ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు మీద వేరే కంట్రీస్ VPN వాడుకొని మీరు యూట్యూబ్ ప్రీమియం కొనుక్కోవడానికి కూడా లేదు. దీన్ని ఒక అప్డేట్ తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ నోట్ 40 ఒక మొబైల్ తీసుకొచ్చింది. దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ 20,000, 2,000 రూపాయల కార్డ్ ఆఫర్ వస్తుంది, అంటే 18,000 ప్లస్ ఫ్రీగా మీకు మ్యాక్సేఫ్ ఛార్జర్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మీకు 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డైమెన్సిటీ 7020, అలాగే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఒకటే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ కూడా లేదనుకుంటా. రెండోది 2 మెగాపిక్సెల్, మూడోది 2 మెగాపిక్సెల్. ఈ పెద్దగా ఉపయోగపడ పక్క పెట్టండి. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను 18,000కి విత్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కొంటారా లేదా కింద కామెంట్లో రాయండి. అక్కడ మీకు ఆల్రెడీ వేరే ఫోన్స్ కొంచెం సాలిడ్గా ఉన్న ఫోన్స్, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇదంతా వర్కౌట్ అయ్యే ఫోన్ అయితే కాదేమో అని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డేలో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 టెక్ న్యూస్లో మీకు ఏ న్యూస్ నచ్చింది, అండ్ డీల్ నచ్చిందా, యాప్ ఆఫ్ ది డే నచ్చిందా కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.